నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బాలీవుడ్ లో భారీ హిట్ గా నిలిచిన దురంధర్ ది రివెంజ్ సినిమాపై ఇప్పుడు న్యాయపరమైన వివాదం చెలరేగింది. ఈ సినిమాలో సైనిక ఇంటెలిజెన్స్ ఆపరేషన్లకు సంబంధించిన సున్నితమైన వివరాలు బయటపెట్టారని ఆరోపణలు రావడంతో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సిబిఎఫ్సికి కోర్టు సూచించింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ చుట్టూ మరోసారి పెద్ద చర్చ మొదలైంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దురంధర్ ది రివెంజ్ మూవీ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా దేశ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్లను బహిర్గతం చేసిందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సశస్త్ర సీమా బల్కి చెందిన జవాన్ దీపక్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు నిజ జీవిత సైనిక ఇంటెలిజెన్స్ ఆపరేషన్లను పోలి ఉన్నాయని, అవి అండర్ కవర్ ఏజెంట్ల భద్రతకు ప్రమాదంగా మారవచ్చని ఆయన కోర్టుకు వివరించారు. ముఖ్యంగా ఆపరేషన్ విధానాలు, వ్యూహాలు, సున్నిత ప్రాంతాల చిత్రణ చాలా స్పష్టంగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు సినిమా కల్పిత కథ ఆధారంగా తీసిన దాని ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయలేమని వ్యాఖ్యానించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు పూర్తిగా ఆధారరహితమని చెప్పలేమని కూడా కోర్టు అభిప్రాయపడింది. దీంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ ఆరోపణలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే సినిమా ప్రదర్శనపై వెంటనే నిషేధం విధించాలన్న డిమాండ్ను కోర్టు అంగీకరించలేదు. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శన కొనసాగుతుండగా త్వరలో ఓటీటీలో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో సినిమా విడుదలను ఆపాలా లేదా అన్న దానిపై ప్రభుత్వం, సిబిఎఫ్సి నివేదికల తర్వాత తదుపరి పరిణామాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో దురంధర్ 2 ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. కాపీరైట్ వివాదాలు, పాటల హక్కుల అంశాలు, కథ కాపీ ఆరోపణలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. ఇప్పుడు దేశ భద్రత కోణంలో వచ్చిన ఆరోపణలు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.